హే గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకు ఒక గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్ అయితే తీసుకొచ్చానన్నమాట. ఇది నీతి ఆయోగ్ వాళ్ళైతే ఆర్గనైజ్ చేస్తున్నారు. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే యూజీ, పీజీ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రెజెంట్ చదువుతున్నారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు గాని, ఎగ్జామ్ గాని ఏం లేదు. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. దానికంటే ముందు మీ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి సో దట్ మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నీ అప్లై చేసుకోవచ్చన్నమాట. లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. వీడియో చూసుకుంటే మీకు ఇక్కడ దీనికి క్వాలిఫికేషన్ స్టూడెంట్స్ పర్సూయింగ్ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఆర్ ఆన్ రీసెర్చ్ స్కాలర్స్ ఎన్రోల్డ్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇన్ ద ఇండియా అండ్ అబ్రాడ్. సో వీళ్ళందరితో కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ చూసుకుంటే ఆర్ డిగ్రీ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతో పాటు స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ అపీర్డ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్ ఆర్ జస్ట్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ అండ్ వెయిటింగ్ ఫర్ అడ్మిషన్ ఫర్ హైయర్ స్టడీస్ మే ఆల్సో బీ కన్సిడర్డ్ ఫర్ దిస్ ఇంటర్న్‌షిప్. ఓకేనా. అంటే ఫైనల్ ఇయర్‌లో ఎవరైతే వాళ్ళు ప్రెజెంట్ ఇప్పుడు బయటికి రాబోతున్నారో లేదంటే ఫ్యూచర్‌లో వస్తారో వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. డ్యూరేషన్ చూసుకుంటే ఇది మొత్తం మీకు అట్‌లీస్ట్ 6 మంత్స్ అయితే ఉంటుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం చూద్దాం. ఇక్కడ మీకు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మీరైతే అప్లై లింక్ అయితే వెళ్తారనమాట. ఇక్కడ అప్లై ఆన్‌లైన్ ఉంది కదా! ఇది క్లిక్ చేసి మీరు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు గనక రీడ్ చేయాలనుకుంటే దానికి ఒక పీడిఎఫ్ అయితే ఉంది. ఆ పీడిఎఫ్ లింక్ అయితే ఇదనమాట. సో ఇది మీరు క్లిక్ చేశారంటే ఆ పీడిఎఫ్ అనేది మీకైతే ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు మొత్తం ఒకసారి చదువుకొని మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారా కాదా అని చెక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళు డీటెయిల్స్ మొత్తం కంప్లీట్‌గా క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. అయితే డేట్ అనేది వాళ్ళు ప్రీవియస్ డేటే ఉంచారనమాట. సో వాళ్ళు సరిగ్గా అప్డేట్ చేయలేదు. బట్ ఇంటర్న్‌షిప్ అనేది ఇప్పుడు ఏదో ఓపెన్ అయిందనమాట. ఇంటర్న్‌షిప్ అనేది అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లో ఉంటుంది. నీతి ఇంటర్న్‌షిప్ స్కీమ్ ద్వారా. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. మొత్తం ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు మీరు. 85% అయితే మీకు ఉండాలి కంపల్సరీగా మీ యొక్క ఇంటర్మీడియేట్‌లో. అండ్ మీకు ఎవరైతే పీజీ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటాం అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్‌లో 70% ఆర్ ఈక్వలెంట్ ఉండాలంటున్నారు. అండ్ ఇంటర్న్‌షిప్ పీరియడ్ చెప్పా కదా ఇందాక మీకు అట్‌లీస్ట్ 6 మంత్స్ అయితే ఉంటుంది. బట్ నాట్ ఎక్సీడింగ్ 6 మంత్స్. ఇంటర్న్స్ నాట్ కంప్లీటింగ్ ద రిక్వైజ్డ్ పీరియడ్ విల్ నాట్ బి ఇష్యూడ్ ఇన్ సర్టిఫికేట్. ఓకేనా. అంటే మీరు ఇంటర్న్‌షిప్ ఇచ్చిన తర్వాత మీరు 1 ఆర్ 2 మంత్స్‌లో ఎగ్జిట్ అయిపోయారనుకోండి. లేదంటే ఫిఫ్త్ మంత్‌లో ఎగ్జిట్ అయిపోయినా సరే మీకైతే ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ అనేది రాదు. మీకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అది మీకు చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. మీ యొక్క రెజ్యూమ్‌లో కానీ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసుకోవచ్చు దాన్ని. దాన్ని యూజ్ చేసుకొని మీరైతే జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎటువంటి ఏరియాలో మీకు ఇంటర్న్‌షిప్స్ కావాలనేది వాళ్ళు ఇక్కడ కింద డీటెయిల్‌గా ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏరియాస్ ఏమని అగ్రికల్చర్, డేటా మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఎనర్జీ సెక్టార్ మొత్తం ఆల్ ఓవర్ సంబంధించి మొత్తం అన్నీ ఉన్నాయి. ఈ బ్రాంచ్, ఆ బ్రాంచ్ అని లేదు. మీ డిగ్రీలో ఆర్ట్స్ అయినా, సైన్స్ అయినా, కామర్స్ అయినా ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. బీటెక్‌లో మీరు ఏ గ్రూప్, ఏ బ్రాంచ్ అయినా అప్లై చేసుకోవచ్చు. పీజీలో మీరు ఏ స్ట్రీమ్ తీసుకుని దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఇది ఫస్ట్ నుంచి 10థ్ వరకైతే ఓపెన్‌లో ఉంటుంది కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి ఇక్కడ మీకు లింక్ ఉంది కదా! ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీ యొక్క డీటెయిల్స్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అన్నీ ప్రొవైడ్ చేయండి. మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేయండి. అడ్రెస్ ప్రొవైడ్ చేయండి. కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు 12థ్ స్టాండర్డ్ నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేయమంటున్నారు కాబట్టి డైరెక్ట్‌గా వాళ్ళు సీనియర్ సెకండరీ అనేది పెట్టారనమాట. అంటే మీ యొక్క ఇంటర్మీడియేట్‌లో మీరు మీ గ్రూప్ ఏంటి? మీ కాలేజ్ అంటే మీ బోర్డ్ ఏంటి? ఎవరైతే ఏపీలో ఉన్నారో ఏపీ బోర్డ్ పెట్టండి. టీఎస్‌లో ఉన్నారో టీఎస్ బోర్డ్ పెట్టండి. మీ ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఏంటి? ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఏంటి? ప్రెజెంట్ ఇది కంప్లీట్ అయిపోయిన వాళ్ళైతే ఫిల్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ డిగ్రీ వాళ్ళైతే ఇక్కడ మీరు ఏ డిగ్రీ అని క్లిక్ చేసుకోండి. పీజీ వాళ్ళైతే ఇక్కడ ఏ పీజీ అని క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా పీహెచ్‌డీ, డాక్టరేట్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చనమాట. డిజైర్డ్ మంత్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ అంటే మీరు ఏ మంత్ నుంచి మీరు ఇంటర్న్‌షిప్స్‌కి అవైలబుల్‌లో ఉంటారనేది ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఇందాక మీకు చూపించా కదా! అదనమాట ఇది డ్రాప్ డౌను. సో మీరు దేనికి మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో అంటే మీ ఎడ్యుకేషన్ బట్టి మీరు దేనికి సూట్ అవుతారనేది వాళ్ళు దీనికైతే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక డేట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాప్ చేస్తుంది. ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ అంటే మీరు ఏ ప్లేస్ నుంచి ఈ ఇంటర్న్‌షిప్ అనేది మీరు అప్లై చేస్తున్నారు. నెక్స్ట్ ఇది మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీరు ప్రివ్యూ చెక్ చేసిన తర్వాత దీనికైతే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. Click the preview button to verify all the details. On the preview page, check all the entered details. If the fields are correct, submit the button will appear on the final submission form. Please, in case any corrections is needed, click this edit button. ఓకేనా. అంటే మీరు సబ్మిట్ చేసే ముందు ఒకసారి మొత్తం క్లియర్‌గా చెక్ చేసుకొని అప్పుడు మాత్రం సబ్మిట్ చేయండి. తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ కంటే చేంజెస్‌కి నాకు తెలిసి వేరే ఆప్షన్ అయితే ఉండదనమాట. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే బీటెక్ ఆర్ డిగ్రీ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయిందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట.
అటు బీటెక్ ఉంది, డిగ్రీ ఉంది, పీజీ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా దీనికి మిస్ చేసుకోకండి. గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్ దీనికి అన్‌పెయిడ్ కదా అని చెప్పి మీరైతే ఆలోచించొద్దు. ఈ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ అనేది మీకు చాలా వాల్యూ యాడ్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే ఇది వీడియో యూజ్ అవుతుందో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందనమాట. అండ్ ఈ అప్లై లింక్ అనేది మీకు కంప్లీట్‌గా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఖచ్చితంగా ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి వాల్యూ అడిషనల్ కంటెంట్ అయితే మీకు డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్.